బీ ఆనెస్ట్, నిన్నింత అందంగా నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? కళ్ళు మూసుకుంటే కొన్ని నిమిషాల్లో ఆవిరైపోతుంది. అదే ఇలా రికార్డ్ చేసుకుంటే జీవితాంతం చూసుకోవచ్చు. అండ్ నేను నిన్ను చాలా ఆర్టిస్ట్గా చూస్తున్నాను. సో లెట్స్ హావ్ ఫన్. దిస్ ఇస్ నాట్ ఫన్, దిస్ ఇస్ బాన్. నువ్వు నన్ను ఆబ్జెక్ట్ లా చూస్తున్నావు రాహుల్. విత్ వాట్స్ రాంగ్ విత్ యూ? ఎందుకంత ఇష్యూ చేస్తున్నావు? నేను పబ్లిక్ ప్రొఫెషన్ వేసింది. డోంట్ స్పాయిల్ మై మూడ్. లెట్స్ గో. స్టాప్ దట్ నాన్ సెన్స్. ఫస్ట్ ఆ వీడియోని డిలీట్ చేయి. ఆ దరిద్రాన్ని చూడలేకపోతున్నా. వాట్? దరిద్రమా? డోంట్ యూ ఎవర్ సే దట్ అగైన్. యూర్ ఇన్సల్టింగ్ మై ప్యాషన్. ప్యాషన్? వాట్ డు యు మీన్? అసలు నా పర్మిషన్ లేకుండా వీడియో ఎందుకు తీసావు? వాట్ పర్మిషన్? యూర్ మై ప్రాపర్టీ. ప్రాపర్టీయా? Yes, you're my property. I mean, I'm sorry with Don't touch me. అది కాదు నేను చెప్పేది ఒకసారి ప్లీజ్. Please. విద్య, భయపడ్డావా? నైఫ్ అండ్ వైఫ్. నైస్ ఫ్రేమ్. నేను నైట్ జరిగిన దానికి ఐఎమ్ సారీ విద్య. అండ్ ఆ వీడియో నిన్నే డిలీట్ చేశాను. ఆల్రెడీ ఐవ్ డిలీటెడ్ ఇట్. ఐఎమ్ సారీ. నన్ను నమ్మకపోతే కత్తో పొడిచి రాహుల్, పడుచుకున్నా. వదులు. ఐఎమ్ సారీ విద్య. ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు చాలా సింపుల్ గా తీసుకుంటున్నావు రాహుల్. మూడో కంటికి కూడా తెలియకూడని విషయం అది. అసలు దాన్ని ఎలా వీడియో తీస్తావు? మనమే ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోం కదా. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. విద్య, కెమెరా నా మూడో కన్ను అయిపోయింది. అదే నా బలం, నా బలహీనత. నా దురదృష్టం ఏంటో కానీ చిన్నప్పటి నుంచి ఏ వస్తువుతో కానీ మనిషితో కానీ డైరెక్ట్ రిలేషన్ లేదు. నాకు తెలిసిందంతా ఈ కెమెరా ప్రపంచం. అండ్ లైఫ్లో ప్రతి కథకి సెన్స్తో కాకుండా లెన్స్తో చూడడం అలవాటు అయిపోయింది. ప్రాబ్లీ అది నా డిసార్డర్ ఏమో. నా లైఫ్లో ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే. కావాలంటే నేను డాక్టర్ దగ్గరికి వస్తాను. ఐమ్ రెడీ టు కమ్. ప్లీజ్ నువ్వు ఫీల్ అవ్వద్దు. ఐఎమ్ సారీ. నీ కాల్ పట్టుకుంటాను. ఇంకోసారి చెయ్యో కదా. ఐ స్వేర్. నీ మీదొట్టు. ఓకేనా? ఏం చేస్తున్నావు? లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నో లంచ్. ఈ రోజు నిన్ను ఒక మంచి హోటల్కి తీసుకెళ్తున్నాను. విల్ హ్యావ్ ఇట్ దే. ఓకే? హాయ్ రాహుల్. హలో. హౌస్ ది అంబియన్స్? ఐ లైక్ ఇట్. Sir, order please. Yeah. One non-veg platter and one Maharaja pulao. Get it fast. And yours, ma'am? యా. నేను ఆర్డర్ చేశాను కదా. You want to order again? నో, Yeah. దట్స్ ఫైన్. Take. గణేష్, Vidya, surprise! surprise! So good to see you. So good to see you. Hey. High five.
హలో మేమున్నాం ఇక్కడ. చైతు మీరేంట్రా ఇక్కడ సడన్ గా? వాడు నిన్ననే ఐఏఎస్ ట్రైనింగ్ ఫినిష్ చేసుకుని ముసోర్ నుంచి వచ్చాడు. నీ అడ్రస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామని ట్రై చేస్తుంటే లక్కీగా నువ్వే కనిపించావు. కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్ కానీ పెళ్ళికి కూడా పిలవలేదు తను. తప్పు కదా. అప్పుడు నీకు మెయిన్స్ ఎగ్జామ్స్ రా, సో వాట్, ఎగ్జామ్స్ మళ్ళీ రాసుకుంటాను. అందుకే పిలవలేదు. అయితే విద్య నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. మర్చిపోయాను. రాహుల్, గణేష్. గణేష్, రాహుల్ మై హస్బెండ్. హే, ఇట్స్ సచ్ అ ప్లెజర్ మీటింగ్ యూ. యూ వోంట్ బిలీవ్ బ్రో, విద్యను చేసుకునేవాడు గొప్ప సెలబ్రిటీ అయిపోతాడని కాలేజ్లో అంతా అనుకునేవాళ్ళు. కానీ ఒక సెలబ్రిటీయే మా విద్యని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ సింప్లీ గ్రేట్. మీరు మా విద్యకు లైఫ్ పార్ట్నర్ అంటే మాకు చాలా స్పెషల్. యు ఆర్ వెరీ లక్కీ. మీ ఇద్దరు మాటలు వింటుంటే విద్య పైన మీకున్న అడ్మిరేషన్ కనిపిస్తుంది. అడ్మిరేషన్ కాదు బ్రో, ఆరాధన. విద్య అంటే అందం, విద్య అంటే వినయం, విద్య అంటే అద్భుతం, విద్యే సర్వం. బాస్, మా వాడు విద్య గురించి మాట్లాడడం మొదలు పెడితే మీరు ఫుడ్ కూడా ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. కడుపు నిండిపోతుంది. ఓ విద్య, పోనీ ఆర్డర్ ఆపేద్దామా? జోక్, నైస్ జోక్. నో నో నో, చైతు, డోంట్ స్టాప్. ప్లీజ్. మన గురించి తెలియాలంటే మన ఫ్రెండ్ చెప్పాలి. మన వైఫ్ గురించి తెలియాలంటే తన బాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి. కంటిన్యూ. యూఆర్ రియలీ ఫన్నీ బ్రో. ఐ నో. బట్ జోక్స్ అపార్ట్, లైఫ్లో మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు. ఇన్ షార్ట్, నా జీవితం గురించి చెప్పాలంటే విద్యకి ముందు, ఆ తర్వాత. విద్య లాంటి ఫ్రెండ్స్ వల్ల మనకి మనం పరిచయం అవుతాం. ఓ రియలీ? మరి నాకేంటి విద్య వల్ల మీలాంటి బేవర్ సేదవులు పరిచయం అయ్యారు? నాకు నేను పరిచయం లేకపోతున్నానేంటి? రాహుల్, ఏం మాట్లాడుతున్నావు? Just shut up! ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రైవేట్ స్పేస్ లో ఉంటే ప్రైవసీ డిస్టర్బ్ చేయకూడదని మినిమం సెన్స్ లేదు. వీడు ఐఎస్ ఆఫీసర్ అవుతాడా? Just shut up. Sorry, bro. What were you doing before? Just do it again. No, just do it again. ఇది ఇలా ఏంటది? మధ్యలో ఇడామో నేను కూడా ఉన్నాను. రాహుల్. I'm a look like a fool. Just shut up. విద్య ప్లీజ్, తప్పు నాదే. మీరు నా వల్ల గొడవ పడద్దు. యు టేక్ కేర్. ఐఎమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ బ్రో. ఐ మీన్ సారీ సార్. రారా. గణేష్, రాహుల్, వాట్ ఈస్ దిస్? Just sit. Just sit down. రాహుల్, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. మొగుండు పక్కన పెట్టుకుని నువ్వు చేసింది కరెక్టా? ఆయన ఏంటి ఆ హ్యాండ్ యాక్షన్స్ అదంతా? ఆమె లుక్ లైక్ సెకండ్ హ్యాండ్. రాహుల్, ప్లీజ్, మా ఇద్దరి గురించి నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకు. చా నిజమా? ఎందుకు నీకు ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అంతకు మించి. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో డైలాగ్ మర్చిపోయాడా ఏంటి? ఎలా చెప్పాలో వేరే ఆప్షన్ లేదురా, నోటితోనే చెప్పాలి. ఎలా చెప్పాలో నువ్వు చెప్పలేవు. అవును, నువ్వు నా గురించి ఒక కవిత రాసి చెప్పాలంటే దానికి పదాలుండవు. ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పాలంటే నీ దృష్టిలో నాకన్నా విలువైంది ఏది ఉండదు. నా వైపు చూస్తున్న నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. నిజమైన ప్రేమ ప్యాషన్ ఇష్టపడదు, కంపాషన్ ఇష్టపడుతుంది. స్వచ్ఛమైన ప్రేమ కాంప్లిమెంట్స్ని కోరుకోదు, కంప్లీట్ మ్యాన్ని కోరుకుంటుంది. ఐ కెన్ ఫీల్ యువర్ లవ్. ఐ లవ్ యూ. స్పాంటేనియస్ గా ఇంప్రూవైజ్ చేసి పరువు కాపాడే తల్లి. ఏ నీ రోమియో వచ్చాడు.
షట్ అప్.